సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు. ముఖ్యమంత్రి దగ్గరకు రాహుల్ రావును తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రాహుల్ రావుకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. రాహుల్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి సొంత సోదరుడు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు. ముఖ్యమంత్రి దగ్గరకు రాహుల్ రావును తీసుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. రాహుల్ రావుకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. రాహుల్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి సొంత సోదరుడు. రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇవాళ పలువురు ప్రముఖులు వారి వారి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు ఈసీ అవకాశం ఇచ్చింది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం స్థానానికి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి రవినాయక్ 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. వంశీచంద్ర రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ వేశారు గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్కు ముందు మంచిర్యాలలోని లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు వంశీకృష్ణ. చెన్నూరు పట్టణంలోనూ కాంగ్రెస్ నేతలు వంశీ గెలుపు కోసం పూజలు చేశారు. మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. నామినేషన్ వేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఎన్నికల అధికారికి ఇచ్చారు. సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సభ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ను ఎదుర్కొనేది బీజేపీని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. 100 రోజులు కాకముందే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఎమ్మెల్యేలను కంచెవేసి కాపాడుకుంటారన్నారు. కాంగ్రెస్ వైపు చూస్తే బీఆర్ఎస్ పని ఖతమేనన్నారు. తాను హైటెన్షన్ వైర్ లాంటినోడని, ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు సీఎం. పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం. ఓట్లు వేయండి, మేము పనులు ఎగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాసరెడ్డి మంచోడు, నాకు కూడా తెలిసినోడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసింది, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెకు పలకరింపు మాట్లాడిందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడడానికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థాన్ని పంపించింది. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు. 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే, అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయింది. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాదే, నీ కారు
వర్క్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అందించండి. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, కుక్కలు ఎదిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్న మాట్లాడుతుడు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిన ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డబ్బు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్ళలాకొచ్చి ట్యాప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈయన కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈయన మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదికు కాదు, నీ దొడ్డ సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. నేను అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో చూర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించినాం. మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కడుపులో కసి పెట్టుకొని మీరు టీఆర్ఎస్ వాళ్ళేమో ముద్రాజులను అట్లా మోసం చేస్తారు, బీజేపీ వాళ్ళేమో శ్రీహరి ముద్రాజుని ఓడగొట్టనీకే ఆడున్న బీజేపీ అభ్యర్థికి కూడా వెన్నుపోటు పొడిచి ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చి ఒక ముదిరాజు బిడ్డని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా, మీరు ముదిరాజులకి ద్రోహం చేస్తారా అని కడుపులో కత్తి పెట్టుకొని ఇవాళ ముదిరాజులను బీసీటీ నుంచి బీసీఏకు మార్చే ముఖ్యమైనటువంటి నిర్ణయము మన ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వము గొల్ల యాదవ కురుమల దగ్గర డీడీలు తీసుకొని గొర్రెలు మింగి యాదవ కురుమలని మోసం చేస్తే, బిడ్డ మీరు మా యాదవులని కురుమలని మోసం చేస్తావా? ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంది ఈ యాదవుల బంధు, ఈ కురుమల బంధు రేవంత్ రెడ్డి. నేను నా పదవి ద్వారా ఏం చేయాలంటే అది చేస్తాని మీకందరికి ఇవాళ డీడీలు వాపసు వస్తున్నాయా? వచ్చినా మీకందరికి ఇవాళ డీడీలు వాపసు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిని. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని మీ అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తేలే, ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తేలే, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక వైద్య సంస్థలు తేలే. అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే. నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు అండి, వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్, పండు సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు 5 సంవత్సరాలలో
పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నాం. అది కాదు కాదు మీరు చూసిరు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈటీఎస్ పని దేశం మొత్తం అవుతుంది కదా, ఇక్కడ ఒక్కగా కాదు కదా. ఇంటింటా రాముడి ఫోటోలు వస్తూ ఉన్నారు, గోడల మీద శ్రీరాములు వస్తారు. మనం ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరామనవమి మనం అందరూ పాల్గొనలేదా? శ్రీరామనవమి ఒక్కదేదో ముఖ్యమంత్రి గారు మననే చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇందులో మేము ఇవ్వబోతున్నా. ఇంకా మిగిలిన మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అనుభవంతో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటున్న వెంకట్రామిరెడ్డితో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల ప్రచారాలు ప్రారంభమై నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. దాదాపు అభ్యర్థుల నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్? ప్రచారం కూడా స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా ఉంది రెస్పాన్స్? నామినేషన్స్ ఎప్పుడు? నామినేషన్స్ నాది 24th నాడు నామినేషన్ ఉంది. 24th నాడు వేస్తూ ఉన్నాము. ప్రచారం చాలా బాగుంది. గ్రౌండ్లో కనెక్ట్ అయిపోయాము. పాత పరిచయాలే కాబట్టి నేను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఓటర్స్కి. ఇవాళ ప్రజలతో ఎన్నుకోబట్ట ప్రజాప్రతినిధిగా నేను అటు సైడ్ నుంచి ఇవాళ ఇటు సైడ్ వస్తూ ఉన్నాను. ఇటు సైడ్ వస్తున్నానని చెప్పే ప్రచారం తప్పితే నేను ఇంకా అదనంగా చేయాల్సిన అవసరం నాకు ఏం పెద్దగా ఏమి అంటే అవసరం లేదు. బట్ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఓనప్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఏంటంటే ఓనప్ చేసుకుంటా ఉన్నారు. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ మెదక్ లోక్సభ పరిధిలో ఎట్లాంటి సమస్యలు గుర్తించిండ్రు? సో అప్పుడు చేయలేకపోయినరా, లేకపోతే ఇప్పుడు ఎంపీగా ఉన్న తర్వాత అంటే ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతున్నారు సార్? చాలా అంటే బేసికల్గా ఒక అధికారిగా ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ పథకాలతో మనం ఏం చేస్తామంటే అవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు నాకు మంచి అవకాశం ఏంటంటే ఇంత అనుభవంతో నేను ఇవాళ చట్టసభలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏ అవసరాలు ఉంటాయి అనేది వాళ్ళకి మిర్రర్ ఇమేజ్ లాగా అంటే ప్రతిబింబం లాగా ఖచ్చితంగా అవే వాళ్ళకు చేరే విధంగా పథకాల రూపకల్పనలో నా అనుభవం చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా కావచ్చు వెంకటరామిరెడ్డి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మీకు 100% ఇక్కడ బేసికల్గా ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ జాతీయ పార్టీలు రెండు. సో జాతీయ పార్టీల దగ్గర మోసపడ్డ దగాపడ్డ తెలంగాణకు ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారు ఉద్యమం తెచ్చి తెలంగాణ సాధించి ఇవాళ భారతదేశంలోనే 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో దేశంలో ముందంజలో ఉంచిండ్రు. ఎందుకు ఉంచిండ్రు? జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు ఉంది, కేసీఆర్ గారికి గుర్తింపు ఉంది, ఇక్కడ నాయకత్వానికి గుర్తింపు ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు విద్యుత్ కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏ రాష్ట్రంలో ఇబ్బంది ఉంటే ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ ఉన్న దగ్గర తీసుకొని ఇస్తారు. అదే ప్రాంతీయ పార్టీ ఉంటే ఒప్పుకోదు. ఇక్కడున్న ప్రజా అవసరాలు ముఖ్యం, ఇక్కడున్న నా పార్టీ కార్యకర్తలకు నాకు ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలంటారు. అదే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా దేశ రాజకీయ పరిణామాల దృష్ట్యా దేశంలో ఉన్న అవసరాల దృష్ట్యా మన రాష్ట్రం నుంచి లబ్ధి పొందడమే కాకుండా మనకు నష్టం జరిగే పాలసీలు ఉంటాయి. వాళ్ళకు నేషనల్ ఇంట్రెస్ట్ అక్కడ ముఖ్యం, ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. సో రాష్ట్రం కొరకు కొట్టాల్సిన అవసరం ఉంది మనకి. ఇంకా మనం ఏదైతే అభివృద్ధి చేసుకున్నామో 10 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది, ఇంకా పునాది గట్టిగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కొరకు గట్టిగా పాల్పడేది ఓన్లీ బీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ పనిచేయలేదు. వీళ్ళు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నా కూడా అక్కడ కాదు ఇది నేషనల్ పాలసీ అంటే ఏం చేస్తారు? తిరిగి వచ్చేస్తారు. వాళ్ళు ఏం చెప్పి రావడం తప్పితే ఏముంటుంది చెప్పండి? ఇక్కడైతేనేమో మన అవసరాలు మనమే తీర్చుకోగలుగుతాం. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే, అందుకే బీఆర్ఎస్కి ఓటేస్తారంటూ కూడా తనను ఆశీర్వదిస్తారని నమ్మకంగా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విస్కిన్స్, మెదక్ నుండి. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ ను 1,00,000 మెజారిటీతో గెలిపించి పార్టీ పెద్దలకు బహుమతిగా ఇస్తామన్నారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రతి కార్యకర్త చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా చిట్యాలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 21న చామల కిరణ్ నామినేషన్ కు సీఎం హాజరవుతారని, నామినేషన్ ర్యాలీకి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే.
పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం బూత్ స్థాయి నుంచి క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని క్లస్టర్ వైజ్ గా బాధ్యులు పెట్టుకొని రేపు ఈ మండలం చిట్యాల మండలం నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీ ఇవ్వడం కోసం ఈ మండలంలో మండల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామ బాధ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా 6 మండలాలలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5 బూతులు, 4 బూతులు, 3 బూతులు చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక బాధ్యతను పెట్టేసి రేపు ఈ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చేటువంటి ఒక కార్యాచరణని కాంగ్రెస్ శ్రేణులందరం ఇక్కడ రూపొందించుకోవడం జరిగింది. డెఫినెట్లీ 1,00,000 ఓట్లు లీడ్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం రేపు చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు రేపు 4 గంటల నుంచి రావణపేట నుంచి మొదలుకొని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా రాత్రి 10 గంటల వరకు నెకరకల్ వరకు అభ్యర్థి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా ఉంది. దాన్ని కూడా మండలంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం మొత్తం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రావణపేట, చిట్యాల, నారికడపల్లి, కట్టంగూరు, నెకరకల్లో హాజరు కావాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు 21వ తారీఖు నాడు భువనగిరిలో నామినేషన్ కార్యక్రమం ఉంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా తరలిపోయేసి నామినేషన్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి అన్న గారు, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ, కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేసినాం. ఈ 3 కార్యక్రమాలు విజయవంతం అయిపోయిన తర్వాత ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.